కిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుడునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్. ప్రేమానందం కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, నీ దివ్యమైన సన్నిధి, మీ సహవాసం కొరకు నీ వైపు చూస్తున్నాం తండ్రి. రక్షక, మీకు వందనాలు. ఇదిగో నీ పరిశుద్ధ వాక్యం ఏదో మేము ధ్యానం చేయనంటున్నాం. నీ యొక్క భక్తుడు మరి నోవహును గూర్చిన వర్తమానం ఈ వాక్యములో నుండి మేము మరి వినదలుచుకుంటున్నాం. మాతో మాట్లాడండి యేసయ్యా. మీ ఆత్మతో మా హృదయాల్లో నీ యొక్క వాక్య దర్శనం దయచేయండి. మీ సన్నిధి దీవెన దయచేయండి. మీ నామమునికే సమస్త ఘనతమయ ప్రభావం కలుగును. ఆశీర్వాదము దీవెన నీ వద్ద నుండి మాకు లభించును. తోడైండుము, దీవించుము, ఘనపరచుము, మహిమపరచుము. యేసు పుణ్యనామను మిక్కిలిగా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ అనుదిన కృప అనే ఈ యొక్క శీర్షికలో ఈ దినం మనం చదువుకునే ముఖ్యమైన వాక్య భాగం ఏది అంటే, ఒక విచిత్రమైన మనుషుడు ఈ లోకం మధ్య బహు దుర్మార్గమైన దుష్టత్వంతో నిండిన అవినీతితో కూడుకున్న అసహ్యమైన రోత పాప కార్యముల మధ్య, భక్తిహీనత మధ్య జీవిస్తున్న ప్రజల మధ్య ఒక నీటి బొట్టు తామరాకు మీద ఉన్నట్టు ఈ అపవిత్రమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్న ఒక నీతిమంతుడు అయిన దేవుని భక్తుడు, ఆయన కుటుంబం, ఆయన జీవితం, ఆయన యొక్క సందేశం ఈ దినం మనం ప్రత్యేకంగా మరి ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్య ధ్యానములో ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో మనం ఈ దినం చదువుకునే ఒక విశిష్టమైన వ్యక్తి 28వ వచనం 5వ అధ్యాయం ఆదికాండం. లెమెకు 150 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములలోనూ మన పని విషయములలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 770 ఏళ్ళు. అప్పుడు అతను మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేము, హాము, యాపెతును కనెను. ఇదిన మనం నోవహును గుర్చిన ఆత్మీయ వర్తమానం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచిన సంగతులను మనం ధ్యానం చేయనంటున్నాం. నోవహు అనే మాటకు అర్థం నెమ్మది, పీస్ఫుల్ మైండ్. ఈ గందరగోళంతో నిండిన ఈ లోకం, పాపభూయిష్టమైన లోకం, అవినీతి, అక్రమం, అవిధేయత, అపవిత్రత, అన్యాయం, మోసం, ద్రోహంతో నిండిన ఈ ప్రపంచం మధ్య మనిషికి కరువైంది ఏది అంటే నెమ్మది. ఎవరు కూడా నెమ్మదిగా భుజించలేరు, నెమ్మదిగా నిద్రించలేరు, నెమ్మదిగా తమ పనులను చేసుకోలేరు. వారి అంతరంగం నిండా ఏదో ఒక రకమైన అలజడి, ఆందోళన, నెమ్మది లేదు. దానికి కారణం ఈ ఆదాము అవ్వలు చేసిన పాపం. ఆ పాప ఫలితంగా దేవుడు
ఈ ఎంతో ప్రీతితో ఇష్టంగా చేసుకున్న భూమిని ఆయన శపించవలసి వచ్చింది. ఇది చాలా విచారకరం. ఎందుకంటే దేవుడు చేసుకున్నది యావత్తు కూడా మంచిదిగా కనబడేను అని మనం ఈ ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎంతో ఇష్టము భూమి అంటే దేవుడు, ఈ మహాప్రపంచం, ఈ ఈ యొక్క మహావిశ్వములో మరి ఎన్నో కోట్ల కొలది గ్రహరాశులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యచంద్ర నక్షత్రాదులు. ఈ అనంతమైన ఈ మహావిశ్వములో దేవునికి చాలా ప్రీతికరమైంది, ఇష్టమైంది ఏది అంటే భూమి. ఎందుకంటే ఈ భూమి ఈ దేవుడు తన యొక్క ఇష్టము ప్రీతితో చేతులతో చేసుకున్న ఆది మనుష్యుడు ఆదాం అవ్వలకు దానిని అప్పగించినాడు. మీరు భూమిని నిండించండి, దాన్ని ఫలింపచేయండి, దాన్ని ఏలుబడి చేయండి అని దేవుడు చెప్తే వీళ్ళు దేవుని మాట మీరి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి సాతాను మాట విని ఈ యొక్క ఏదేను వనములో నుంచి వాళ్ళు శపించబడి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. భూమి శపించబడింది. ఆదాము దేవుని యొక్క మాట మీరినందున తినవద్దని దేవుడు చెప్పిన చెట్ల ఫలము తినందువలన భూమి ఇక అది మంచి భూసారం ఇవ్వదు, భూఫలములు ఇవ్వదు, ముళ్ళ తుప్పలు గచ్చపొదలతో నిండి ఉంటుంది. ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములు అన్నీ కూడా భూమిని సేద్యము చేసుకొని దాన్ని సాగు చేసుకొని నీవు భూమి ఆహారం నిండి పండించుకొని నీవు కష్టపడి చెమట కార్చి నీవు ఆహారం తినాలి. శాపగ్రస్తమైన స్థలం భూమి ఆనాటి నుండి ఈనాటి వరకు. దేవుడు కనికరిస్తే మంచు, ఆయన కనికరిస్తే వర్షం ఈ భూమికి నెమ్మది కలుగు చేస్తాయి. అలా లేకపోతే భయంకరమైన వేడి, వడగాల్పులు, భూమిలో అనేక ప్రాంతాలు ఎడారిమయమైపోయినాయి, మనుషులకు నివాసయోగ్యం కాకుండా అయిపోయినాయి. అనేక ప్రాంతాలు మంచు పర్వతాలతో, మంచు గుట్టలతో నిండిపోయింది. మానవునికి నివాసయోగ్యం కాదు. కానీ మానవ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కృపా కనికరములు ఇంకా మనుషుని మీద ఉన్నవి కనుక మరి ఈ భూమి ఇంకా ఈ మాత్రం మానవుని యొక్క నివాసం కొరకు, మానవుని యొక్క ప్రయాసముతో పండించుకొనడానికి భూమి ఇంకా మానవునికి అదుపులో ఆజ్ఞల్లో ఉంది. అయితే ఈ దుష్ట ప్రపంచం దీని మధ్య మానవుడు నెమ్మది లేని మనుషులు లోకంలో ఉన్నారు. నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే పాపమునకు మూలం ఏది అంటే అపవాది యొక్క తిరుగుబాటు, తిరస్కారం, దేవుడు లేని జీవితం కదా. మాసిలమణి గారు పాట రాశారు, దానిలో ఏమంటారంటే ఈ యొక్క పాపము చేసి ఈ ప్రపంచం నెమ్మదిని కోల్పోయింది. అంచేత పాపము వలన మానవ జీవితం దేవునికి దూరం అయిపోయింది. పాప భూయిష్టమైన లోకం మధ్య
ఈ మానవ ప్రపంచం నివసిస్తూ ఉంది. అంచేత నెమ్మది లేని దినాలు, నెమ్మది లేని భూమి, నెమ్మది లేని మనుషులు. కానీ వారి మధ్య నెమ్మది కలిగిన ఒక మనుష్యుడు మనకు బైబిల్లో కనిపిస్తున్నాడు. అతడే నోవహు. అతని పేరే నోవహు అనే మాటకు అర్థం నెమ్మది. నెమ్మది కలుగు చేస్తాడు. ఎందుకు నెమ్మది? అతడు దేవుని మాట వినినవాడు, దేవుని ఆజ్ఞకు ఆయన చిత్తమునకు లోబడినవాడు. అంచేత ఈ 6వ అధ్యాయం మనం చూస్తుంటే అక్కడ మనం గమనించేది, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లగును. అంతకుముందు మనం ఏం చూసాం? మరి ఆదాము మొదలుకొని ఈ నోవహు వరకు 100 సంవత్సరాలు జీవించారు. ఇప్పుడు నోవహు తర్వాత మానవుల జీవితం ఏంటంటే 120 సంవత్సరాలే వారి యొక్క జీవన ప్రాయం. కాబట్టి ఈ భూమి 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను అని. బైబిల్లో మరెక్కడా మనకు కనపడదు దేవుడు తన అంతరంగములో నొప్పి కలుగు చేసుకోవడం అనేది. ఎందుకంటే ఈ భూమి చాలా ప్రియమైంది దేవునికి. ఈ భూమి మీద ఉన్న మనుషుడు చాలా ఇష్టముగా, చాలా ప్రీతి పాత్రంగా ఉండేటట్టు చేసుకున్నాడు. కానీ దేవుని మాట వినకపోయినందువలన, ఆజ్ఞాతిక్రమం వలన పాపము చేసి నరుడు దేవునికి దూరస్తుడయ్యాడు, శత్రువయ్యాడు. భూమి శపించబడింది. దేవునికి ఇష్టము లేని పరిస్థితుల్లోకి అది దూరముగా దిగజారిపోయింది. నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో ఉంచుకొనెను. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ ఇంత దుష్ట ప్రపంచం నాకెందుకు, ఈ దుష్టులైన మనుషులు నాకెందుకు, ఈ దుష్టులైన సృష్టి, ఈ యొక్క జంతువులు, పక్షులు, ఇవన్నీ నాకు అనవసరం. ఎందుకంటే అవి నన్ను విడిచి దూరం అయిపోయింది, పాపము చేత భ్రష్టమైపోయింది. అంచేత ఈ భూమిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని దేవుడు చాలా విచారపడుతున్నాడు. అయితే మిణుక్కుమంటూ ఒక్క ఆత్మ దేవునికి కొద్దిపాటి సంతోషం కలుగు చేస్తూ ఉంది, కొంచెము ఇష్టము కలుగు చేస్తూ ఉంది. ఆ మిణుక్కుమనే ఆత్మే నోవహు అనే మనుష్యుడు. ఎనిమిదవ వచనం 6వ అధ్యాయం ఆదికాండం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుడు ఆయన స్వభావ సిద్ధంగా దయాళుడైన దేవుడు,
కృపా సమృద్ధి గలవాడు. ఆయన కటాక్షము ఈ లోకం మీద ఎంతో ఉన్నతముగా ఉండాలని కోరేటటువంటి దేవుడు. అయితే అంత గొప్ప దయగల దేవుడు, అంత విస్తారంగా కృపామయుడైన దేవుడు తండ్రి ఒక్క వ్యక్తి జీవితంలో మటుకు కృప అనుగ్రహించుటకు ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. ఈ ప్రపంచం అంతట్లో కూడా ఒకే ఒక వ్యక్తి కృప పొందినవాడు. కృప పొందడానికి అతని జీవితంలో ఉన్న విశేషమైన గుణలక్షణాలు ఏమిటి? కృప అనే మాట అర్థం నిర్హేతుక జాయమాన కటాక్షము అని అచ్చ తెలుగులో దాని అర్థం. నిర్హేతుక అంటే ఏ హేతు లేకుండా, నిర్హేతుక జాయమాన అనగా ఉదారంగా దేవుడు సమృద్ధిగా ఒక నది వలె ప్రవహించేటంత ఉదారంగా దేవుడిచ్చేది కటాక్షము అనగా దయ. అది దేవుడు అనుగ్రహిస్తాడు మానవ జీవితానికి. కృప పొందుటకు ఒక నోహు మటుకే అన్ని కోట్ల ప్రజల మధ్య కృప పొందిన మనుష్యుడుగా ఆయన అగుపిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఈనాడైతే నూతన మందుల్లో మనం చూస్తే మరి ఈ లోకంలోనికి దేవుడు ఆయన నరుడుగా జన్మించి నజరేతు వాడైన యేసు అని నామముతో ఈ లోకములోనికి నరావతారి అయిన యేసు కృపామయుడిగా వచ్చాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగెను, యోహాను సువార్తలో ఉంటుంది మనకి. అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప ఎవరి ద్వారా కలుగుద్ది? కృప ఈ లోకంలో మన జీవితంలో ప్రవేశించుటకు మార్గమేది? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన కృపామయుడు, కృపా సమృద్ధి గలవాడు. మానవుల ఎడల ఆ నిర్హేతుక జాయమాన కటాక్షము చూపి కౌగలించుకునే దేవుడు, పాపికి కృప ఇచ్చి లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దయ చూపించే దేవుడు, కనికరము చూపించే దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, అంతరంగములో విస్తారమైన కృపావర్షం కృమ్మరించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దుష్ట ప్రపంచం మధ్య, ఆ దుర్మార్గ ప్రపంచం మధ్య కేవలము ఒకే ఒక మనుష్యుడు నోహు కృప పొందినవాడు ఆయను. అయితే ఈ దినం యేసుక్రీస్తు ప్రభు ఆయన యందు, ఆయన నామమందు నీవు ప్రార్థన చేస్తే, విశ్వాసం ఉంచితే, ఆయన వైపు తిరిగి తండ్రిని నీవు మరి విశ్వసిస్తే, నీవు ఈ దినం విస్తారమైన కృపను పొందగలిగిన వాడవుగా ఉంటావు. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన కృప అనుగ్రహిస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు దేవుని బిడ్డవైతే, తండ్రి అయిన దేవుని నీవు విశ్వసిస్తే, ఆయన మాటలు నమ్మి ఆయనను యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరిస్తే, విస్తారమైన కృప, సమృద్ధి అయిన కృప దేవుడు నీ యొక్క అంతరంగము నిండా కృపతో నింపుతాడు, కనికరముతో నింపుతాడు. ఇదే కృప పొందడానికి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఇదే అనుకూలమైన సమయం.
నీవు యేసును నమ్మి తండ్రి అయిన దేవుని వైపు నీవు తిరిగితే కృపావర్షం సమృద్ధిగా నీ అంతరంగము నిండా కృమ్మరించగలిగిన దేవుడు. కృపచేతనే మీరు రక్షించబడతారు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడతారని భక్తుడైన పౌలు సెలవిస్తున్నాడు. కృప పొందండి దేవుని బిడ్డలారా. కృప కొరకు అడగండి. ఇది కృపాయుగం. కృప సమృద్ధిగా నీకు దొరికే గొప్ప కాలం ఇది. ఈ యొక్క మంచి కాలం, కృప నీకు చేరువగా తేలికగా లభ్యమయ్యే ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువా కృపామయుడా, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా సింహాసనం చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనము కృపామయుడా. దేవునామకు స్తోత్రం. కృప పొందిన మనుషుడు నోహు. నీవు ఇష్టపడితే, దేవుని తట్టు తిరిగితే, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తే, ఓ దేవుని బిడ్డ, నీవు ఈ దినం కూడా కృపను సమృద్ధిగా పొందగలిగినవాడు. కృపచేత నిన్ను రక్షిస్తాడు. కృపచేత నిన్ను నడిపిస్తాడు. కృపచేత నీకు కావలసినవన్నీ ఈ లోకములో అనుగ్రహిస్తాడు. కృపామయుడైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువా కృపామయుడా, నా అంతరంగములోనికి రండి. నీ కృపచేత నా జీవితాన్ని నింపండి ప్రభువా. నేను కూడా నీ కృపను పొందగలిగిన వాడనగా నన్ను చేయి ప్రభువా. నీ కృప నాకు దయచేయి. హల్లెలూయా. అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అని బైబిల్లో ఇంకొక వంశావళి మనం చూస్తున్నాం. ఆదాము వంశావళి చూసాం. నూతన మందుల మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి చూచాం. ఆదాము వంశావళిలో అందరూ కూడా మృతి పొందారు. క్రీస్తు వంశావళిలో కనేను సజీవుల యొక్క వంశావళి అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసేది ఏది అంటే నోవహు వంశావళి. ఈ నోవహు వంశావళిలో ఈ నోవహు జీవితం మనకు దేవుడు బైబిల్ గ్రంథములో చాలా విశేషంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఏమిటి నోవహు వంశావళిలో అని చెప్పనంటే, నోవహు జీవితంలో దేవుడు 3 అద్భుతమైన సంగతులు తెలియజేస్తున్నాడు. నోవహు యొక్క జీవితం, నోవహు యొక్క గుణశీలం, నోవహు యొక్క క్యారెక్టర్, అతని యొక్క జీవన శైలిలో 3 సంగతులు ముఖ్యమైనవి. 1 9వ వచనం, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని బిడ్డలారా, ఇది నోవహు వంశావళి. నోవహు వంశావళిలో అతనికి 3 కుమారులు ఉన్నారు, హాము, షేము, యాపెతు. ఈ 3 కూడా నోవహు యొక్క జీవితాన్ని చక్కగా అడుగున అణువున అనుసరించినటువంటి కుమారులు వీరు. వారి యొక్క భార్యలు, కోడండ్రు కూడా ఆ కుటుంబంలో నోవహును ఎంతో ప్రేమించారు, ఘనపరిచారు. ఆయన మాటను వారు చాలా గొప్పగా హెచ్చించారు, అభిమానించారు, ప్రేమించారు, గౌరవించారు.
నోవహు భార్య కూడా ఆయనకి ఎక్కడా కూడా ఎదురు చెప్పలేదు. కాబట్టి నోవహు జీవితంలో ఒక చక్కటి కుటుంబం ఈ పాపభూయిష్టమైన ప్రపంచం మధ్య మనం చూస్తే ఈ 11వ వచనములో 6వ అధ్యాయం 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేరి. అయ్యో, ఇంత భ్రష్టమైన ప్రపంచం, ఇంత చెడ్డ ప్రపంచం, ఇంత చెడిపోయినటువంటి ఈ కోడిగుడ్డు పాడైపోయింది అనుకోండి, చెడిపోయింది అనుకోండి, రాటెన్, అది ఎందుకు పనికి వస్తుంది? ఎందుకు పనికి రాదు, పర్వేయటమే దాన్ని. కాబట్టి ఆ దినాల్లో భూమి మీద ఉన్న ఈ ప్రపంచం, ఈ నరుల యొక్క ఈ జీవితాలు ఎలా ఉన్నాయంటే రాటెన్, కుళ్ళిపోయినటువంటి కూరగాయలాగా, కుళ్ళిపోయిన కోడిగుడ్లాగా, కుళ్ళిపోయిన మాంసంలాగా, రాటెన్, చెడిపోయింది, పాడైపోయింది, పనికిరాంది అయిపోయింది. దుష్ట ప్రపంచం, చెడిపోయిన లోకం. కానీ దాని మధ్య ఒక పరమ పవిత్రమైన కుటుంబం ఒకటి జీవిస్తూ ఉంది. దేవునికి ఇష్టమైన కుటుంబం ఒకటి జీవిస్తూ ఉంది. దేవుని కృప, ఆయన యొక్క అనంతమైన ప్రేమ పొందినటువంటి కుటుంబం ఒకటి జీవిస్తూ ఉంది. దేవుని కుటుంబం, దేవునికి భయపడే కుటుంబం, దేవుని మాటకు లోపడే కుటుంబం, దేవుని చిత్తమును తూచా తప్పకుండా అనుసరించి విధేయత చూపే కుటుంబం నోహు కుటుంబం. నోహు భార్య, నోహు 3 కుమారులు, నోహు 3 కోడళ్ళు, ఈ 8 మంది కూడా దేవునికి లోబడిన కుటుంబం ఇది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం కూడా ఈ దుష్ట ప్రపంచం మధ్య జీవిస్తున్నాం. ఈ అవినీతి, అపవిత్రత, అన్యాయం, అక్రమం, మోసం, వంచము, దగ, కుళ్ళిపోయిన ఈ సమాజం మధ్యే మనం జీవిస్తూ ఉన్నాం. ఎలా ఉంది మన కుటుంబం? ఎలా ఉంది మన బిడ్డలు? మన యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైనదిగా ఉందా? దేవునికి ప్రీతి పాత్రమైన కుటుంబంగా ఉందా? ఏ హోలీ ఫ్యామిలీ, a family, God-fearing family, a family who are very much keen to obey the word of God, a family who walks with God, a family who lives in the righteousness of God, a family lives a blameless life, a family which is protected by God. God's mighty hands around this family, keeping them in purity and holiness. దేవుని హస్తాలు భద్రపరిచిన కుటుంబం. కాబట్టి నోహు జీవితంలో ఈ 3 సంగతులు. నోహు నీతిపరుడు అని, రైచియస్నెస్, నీతి. మన యొక్క అంతరంగ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏది అంటే మన నైతిక జీవితం, నీతి జీవితం. మన ఆత్మకు సుగంధము, సువాసన ఇచ్చేది ఈ నీతి అనేది, పరిమళ వాసన నీతి మన జీవితంలో. ఎందుకనంటే ఈ నీతి అనేది దేవునితో సంబంధపరచబడిన జీవితం. ఇంగ్లీష్లో మాట చెప్తాను. రైచియస్నెస్ మీన్స్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ రైట్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్. ఇట్స్ బోత్ పర్పెండిక్యులర్ అండ్ హారిజాంటల్. నిట్ట నిలువుగా దేవునితో సంబంధం కలిగి ఉండడం నీతి జీవితం. అలాగే తన ఇరుగు పొరుగు వారందరితో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడం
అది నీతి జీవితం. అంచేత ఈ నీతి అనేది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక అత్యంత శ్రేష్టమైన గుణలక్షణం. ఇది ఉన్నతమైన గుణలక్షణం, మన నైతిక ప్రవర్తన, మోరల్ లైఫ్. యోసేపును తీసుకోండి, ఆదికాండంలో యాకోబు కుమారుల్లో ఆ నైతిక జీవితానికి చాలా విలువ ఇచ్చినవాడు, నీతిమంతుడుగా జీవించాడు. ఎక్కడ కూడా పాపము యొక్క అంటు సొంటు లేనివాడు, దేవునికి భయపడేవాడు, పాపము చేయకుండా పాపమునకు దూరంగా పారిపోయేవాడు. దేవుడు ఆ నీతిమంత జీవితాన్ని ఆశీర్వదించాడు, హెచ్చించాడు. ఐగుప్తు ఆ అధికారం అంతా తీసుకొచ్చి యోసేపు చేతుల్లో పెట్టాడు, ఏలికగా చేశాడు. ఆ జనుల మధ్య లోకానికి ఆ దినాన్న ఆహారం పెట్టినవాడుగా ఉన్నాడు యోసేపు, ధాన్యం ఇచ్చినవాడుగా ఉన్నాడు, వారికి ఆకలి తీర్చి ఆహారం ఇచ్చి పోషించిన వాడుగా ఉన్నాడు యోసేపు. నీతి కలిగిన మనుష్యుడు, దేవునికి భయపడేవాడు, పాపము చేయడానికి దూరంగా పారిపోయేవాడు. పాపం అంటే వెరపు కలిగిన వాడు. ఈ లోకంలో దేవుని విడలారా నీతిమంతులుగా జీవించటం మనుషుల జీవితంలో ఇది కష్టసాధ్యమే, ఇది తేలికైన విషయం కాదు. ఇంత దుర్నీతి ప్రపంచం మధ్య, ఇంత అవినీతి ప్రపంచం మధ్య, ఇంత స్వనీతి ప్రపంచం మధ్య నీతిగా జీవించటం చాలా కష్టం. కానీ దేవుని ఎంత కృపగలవాడంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు మనము ఆయన యందు నీతిమంతులము కావాలని ఆయన మన నిమిత్తము శాపగ్రాహి అయినాడు. మన పాపము ఆయన మీద వేసుకొని సిలువలో మన కొరకు శ్రమను, బాధను, కష్టము, నొప్పిని అనుభవించినాడు. మన జీవితాన్ని నీతిమంతుడుగా చేస్తాడు. మన జీవితం మీద ఆయన క్రీస్తు అనే నీతి ఆ వస్త్రాన్ని మన మీద కప్పుతాడు. క్రీస్తు నీతి ధరించుకో. ఉచితంగా ఇవ్వబడేటటువంటి వస్త్రం ఇది. పాపి అయిన మనుషుని కొరకు కల్వరి సిలువలో వ్రేలాడినటువంటి యేసు, మన కొరకు వధించబడిన దేవుని గొర్రెపిల్ల, ఆయన చిందించిన రక్తం, అందులో ఉతుకుకొని కడుగుకొని తుడుచుకొనిన పవిత్రపరచబడిన వస్త్రం నీతి వస్త్రం, యేసు నీతి వస్త్రం ఉచితంగా మనకిస్తాడు. మనల్ని దేవుని ఎదుట, తండ్రి ఎదుట నీతిమంతులుగా నిలబెట్టగలిగిన వాడు ప్రభు యేసుక్రీస్తే. నీ పుణ్యకార్యాలు, నీ యొక్క స్వనీతి క్రియలు, నీ యొక్క మంచితనం, నీ యొక్క ఈ లోకంలో ధనధాన్యాలు, ధర్మకార్యాలు, నీవు అనుసరించే ఈ మత కర్మకాండలు, నీ యొక్క మత జీవిత సంబంధమైనటువంటి ఈ యొక్క ఆచారాలు, అనుష్ఠానాలు, వ్యవహారాలు, వీటన్నిటి ద్వారా నీవు నీతిని సంపాదించుకొనలేవు. కేవలము క్రీస్తు శిలువ బలిదానము చిందించిన రక్తము ద్వారానే నీవు నీతివంతుడుగా తీర్చబడతావు. అంచేత దేవుని నీతి నీవు పొందాలి. దేవునితో సంబంధం కలిగి ఉంటే, దేవునితో సరి అయిన తిన్నని సంబంధం కలిగి ఉంటే, నీ ఇరుగు పొరుగు వారితో కూడా నీవు నీతి కలిగిన సంబంధం కలిగి ఉంటావు. నీతివంతుడుగా ఈ లోకం మధ్య, పాప భూయిష్టమైన లోకం మధ్య నీవు జీవింపగలుగుతావు. అది మొదటిది.
ఈ నోహు యొక్క జీవితంలో. అయితే రెండవది ఏది అంటే, నోహు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడునై ఉండెను. బ్లేమ్లెస్. నింద అనేది మన మీద మనం కోరుకోకుండా మన మీద పడేటువంటి దుమ్ము ధూళి లాంటిది. మన మీద ఇతరులు విసిరేటటువంటి బురద లాంటిది. మన జీవితంలో మనం చేయకపోయినా అబద్ధంతో మోసంతో మన మీదకు విసిరేటటువంటి నిందలు అపనిందలు మన జీవితాన్ని ఈ లోకంలో చాలా కృంగిపోయేటట్టు చేస్తాయి. నేను ఇంత మంచోడుగా ఉన్నా, నేను ఇంత చక్కటి జీవితం జీవిస్తున్నా, అయ్యో ఇదేంటి నన్ను వీరందరూ ఈ విధంగా నిందిస్తున్నారేంటి, ఈ విధంగా నిందిస్తున్నారేంటి. నేను ఏలూరు దగ్గర దుగ్గిరాల అనే గ్రామంలో ఆరాధన జరిపించడానికి వెళ్ళేవాడిని. అక్కడ వెళ్తున్నప్పుడు ఒక ఆమె వచ్చి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నేను అన్యుల మధ్య జీవిస్తున్నాను అయ్యా అంది. అయితే ఏంటమ్మా అని. అయ్యా నేను బైబిల్ పట్టుకొని తెల్లచీర కట్టుకొని ఇదిగో గుడికి వస్తూ ఉంటే ఇదిగోరా బయలుదేరింది, ఇదిగోరా బయలుదేరింది. ఆ నల్ల పుస్తకం పట్టుకొని తల మీదేమో ఈ తెల్లటి చీర కట్టుకొని, ఎవరు కట్టుకుంటారా తెల్ల చీరలు ఈ లోకంలో? మొగుడు చచ్చిపోయిన వాళ్ళు కట్టుకుంటారు. ఇదేంటిరా తెల్ల చీర కట్టుకొని వెళ్తుంది ఏంటి, దీని మొగుడు బతికే ఉన్నాడుగా అని రకరకాల నిందలు. బయలుదేరిందిరా తెల్ల చీర కట్టుకొని ముసుగేసుకొని ఈ మాదిగోళ్ళు గుడి దగ్గరికి వెళ్తుంది అని చెప్పని నిందలేసేవారు. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా నా కోసం. అమ్మా వాళ్ళు అనుకుంటున్నారు నిన్ను నిందిస్తున్నానని, కానీ నీవేమనుకోవాలంటే నీ మీద తెల్లటి మల్లెపూలు విసురుతున్నారు అమ్మా. తెల్లగా మల్లెపూలు విసురుతున్నారు. దేవుడు ఆ యొక్క దుష్టుల యొక్క నిందలు నీకు తెల్లటి మల్లెపూలు లాంటి దీవెనలుగా మారుస్తాడు. ఏం భయపడద్దు, ప్రార్థన చేసుకో, దేవుని స్తుతించుకుంటూ వచ్చేయి. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అని చెప్పుకుంటూ వచ్చేయి గుడికి. అవేం లక్ష్య పెట్టద్దు, కుంగిపోవద్దు, విచారపడద్దు. అవి దేవుడు నీ మీద కురిపిస్తున్నటువంటి తెల్లటి పూల జల్లు. ఆ మాటలతో ఆమె చాలా సంతోషించింది. ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత మరి అన్నడూ కూడా ఆ నిందలకు ఆమె ఎప్పుడు కూడా విచారపడలేదు, దుఃఖపడలేదు. నోహు జీవితంలో ఈ నింద అనేది అతని మీదకి రాకుండా జీవించాడు. ఎంత గొప్ప జీవితం అండి. పోనీ నోహు మంచోడు, నీతిపరుడు కనుక నింద లేకుండా బాగానే జీవించాడు, సంతోషం. కానీ మరి నోహు భార్య, ఆ ఇరుగు పొరుగు ఆడోళ్ళు వాళ్ళందరితో ఆమె మరి మంచిగా జీవించాలి. ఆమెను మరి మన ఆడవాళ్ళంతా ఏం చేస్తారు, బావి దగ్గర ఈ నీళ్ళ పంపుల దగ్గర అక్కడే కాదు, అందరూ ఎవరిని తిట్టినా దూషించినా, ఎవరిని విమర్శించినా, ఎవరిని గురించి చెడ్డగా మాట్లాడినా ఇదంతా జరిగేది అక్కడే. నోహు భార్యను గురించి ఏ ఒక్క స్త్రీ ఎవరైనా సరే ఒక్క నింద మాట మాట్లాడలేదు. ఆమె వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నోరు మూసుకుని వచ్చేది, నోరు తెరిచేది కాదు. ఎవరైనా పలకరించినా ఒక నవ్వి యువతలకు వచ్చేదంతే. నింద లేకుండా జీవించింది నోహు భార్య. సరే, నోహు మంచోడే, నింద లేకుండా జీవించాడు. నోహు భార్య మంచిదే, నింద లేకుండా జీవించింది. మరి నోహు కుమారులు ముగ్గురు బయట తిరగాలి కదా, బయట పనులు చేయాలి కదా, మరి వాళ్ళు కూడా నింద లేకుండానే జీవించారా? అవును, నింద లేకుండానే జీవించారు.
దానికి కారణం ఏంటంటే రోజు ఉదయమే వారి కొరకు నోహు బలి అర్పణములు చేసి వారి కొరకు ప్రార్థన చేసేవాడు. దేవుడు నోహుతో సంబంధం కలిగి ఉన్నట్లుగా దేవుని కుటుంబంతో సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని భార్య బిడ్డలతో సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని కుమారులతో కూడా దేవుడు సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని చిత్తమునకు లోబడ్డం, దేవుని నామమునకు భయపడ్డం, దేవుని ఆలోచనకు లోబడ్డం, దేవుని యొక్క ఆశల ప్రకారం జీవించడం దేవుడు వారికి నేర్పించాడు. కనుక వారు ఇతరులతో వారి జీవితాల్లో, వాళ్ళ యొక్క జీవన సంబంధాల్లో ఎవరు ఏం మాట్లాడినా, వాళ్ళని ఏమి తృణీకరించినా, ఎగతాళి చేసినా, ఏమి అపహాస్యం చేసినా సరే, ఎన్ని నిందలు వేసినా సరే నోరు తెరవకుండా గప్చిప్పుగా ఇంటికి వచ్చేవాడు. నిందలేని జీవితం జీవించడానికి కేవలము దేవుని సహాయం కావాలి, దేవుని తోడ్పాటు కావాలి, ఆయన చిత్తమునకు లోబడాలి, ఆయన ఉద్దేశాల ప్రకారం జీవించాలి, దేవునితో ప్రార్థనలో సంబంధం కలిగి ఉండాలి, దేవుని వైపు నిత్యము అనుక్షణం చూస్తూనే ఉండాలి. నిందలేని జీవితం జీవించవచ్చు. నోహు మంచివాడే, నోహు భార్య మంచిదే, నోహు కుమారులు మంచివాళ్లే నింద లేకుండా. మరి నోహు కోడళ్ళు ఏమండి, ముగ్గురు మరి నలుగురు ఆడంగులు ఆడ మనుషులు ఇంట్లో జీవిస్తున్నారు. ఏమండి, ఒక 3 కొప్పులు కలిస్తే కలహమే అంటారు. మరి అలాంటిది నలుగురు ఆడవాళ్ళు ఆ ఇంట్లో, అత్త, ముగ్గురు కోడళ్ళు, ఏమీ గలిబిలి గలాట లేకుండా ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఆ కుటుంబంలో జీవిస్తున్నారు. కారణం, ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంది, దేవుని సహవాసం ఉంది, దేవుని పరిశుద్ధ ఆత్మ వారందరినీ కూడా ఐక్యతలో వారిని ఉంచినాడు. మాట కలుస్తూ ఉంది, మనస్సు కలుస్తూ ఉంది. వారి అభిప్రాయాలు ఏకంగా ఉన్నాయి, ఏక మనస్సు కలిగి ఉన్నారు, ఏక అభిప్రాయం కలిగి ఉన్నారు, ఏక తాత్పర్యం కలిగి ఉన్నారు, ఒకే మనస్సు. 8 మంది ఉన్న ఒక్క మాట మీద, ఒక్క మనస్సు మీద ఒకరికొకరు లోబడుతూ దేవుని ప్రేమతో వారు కలిసి ఉన్నారు. కాబట్టి ఈ ఫ్రిక్షన్ లేకుండా, ఇంజన్లో ఫ్రిక్షన్ లేకుండా ఉండాలంటే లూబ్రికెంట్ ఆయిల్ దానిలో పోస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. మోటార్ ఇంజన్లో కానీ, ఇంకా పంపుల్లో కానీ, ఏ ఇంజన్లో అయినా సరే కదా, లూబ్రికెంట్ ఆయిల్ పోస్తే ఏమీ ఫ్రిక్షన్ లేకుండా ఆ ఇంజిన్ నడుస్తూ ఉంటుంది. అట్లాగే ఆ ఇంట్లో ఉన్న ఆ లూబ్రికెంట్ ఆయిల్ ఏది అంటే ప్రేమ, దేవుని ప్రేమ. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అందరూ కూడా దేవుని యొక్క కృపలో జీవిస్తున్నారు. కృప పొందిన కుటుంబం కదా, ప్రేమ కలిగిన కుటుంబం కదా. ఎంత మంచి కుటుంబం! ఎటువంటి దుర్మార్గత మధ్య జీవిస్తున్న కుటుంబం, అపవిత్రమైన ప్రపంచం మధ్య జీవిస్తున్న కుటుంబం. దేవుని బిడ్డలారా, ఇంత మంచి కుటుంబం. నోహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోహు దేవునితో నడచినవాడు. హల్లెలూయా! ఇది అసలైన సిసలైన దైవభక్తి. దేవునితో నడుచుటయే నిజమైన భక్తి. వాకింగ్ విత్ గాడ్. నేను చెప్పాను, దేవునితో నడవడం అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం, దేవుని యొక్క మాటలు వినడం. లిసన్ టు గాడ్ వెన్ గాడ్ స్పీక్ టు యూ. ఒబే గాడ్ వెన్ గాడ్ స్పీక్ టు యూ. దేవునికి ఆయన మాటలు వినండి. ఎంతసేపు మన గోల దేవునికి చెప్పుకోవడం కాదు. ప్రార్థనలో మనకేం కావాలో చిల్లర కొట్లోకి వెళ్ళి మన యచ్చాలు ఏమేం కావాలో వాళ్ళకి లిస్ట్ ఇచ్చినట్టు కాదు. దేవుని దగ్గర దేవునితో సంబంధం. దేవుడు ఏం చెప్తాడో విను.
లిసన్ టు హిమ్, మోర్ లిసనింగ్, లెస్ టాకింగ్. ఎక్కువ విను దేవుని మాటలు. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి, ఎక్కువ దేవుని మాటలు వినాలి. కాబట్టి దేవునితో నడుచుట అనగా దేవునితో అనునిత్యం సంబంధం కలిగి ఉండటం, దేవుని అడుగులో అడుగు వేయడం, దేవుని చేతిలో చేయి వేయడం, ఆయన నడిపిస్తూ ఉంటే నువ్వు నడవడం. ఈ లోకంలో దేవుడు మనల్ని నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మనల్ని నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తమునకు లోబడి, ఆయన ఆలోచనకు లోబడి నడువు. నువ్వు దేవునితోనే నడుస్తూ ఉంటావు. నడుస్తూ 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 పరలోకానికి నీవు కొనిపోబడతావు. దేవుని బిడ్డలారా, ఈ భూలోకము, చెడిపోయిన భూలోకం మధ్య దేవునితో నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ దినం దేవుని బిడ్డలారా, ఇది చాలా అద్భుతమైన సందేశం. ఎందుకంటే దేవుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మనతో పనిచేయిస్తూ ఉంటాడు. ఈ దేవుడిచ్చిన పని ఏంటంటే ఈ దుష్ట ప్రపంచాన్ని ఆయన నశింపచేయాలని కోరుతున్నాడు. అందుచేత ఈ దుష్ట ప్రపంచము నుండి ఈ భక్తిగల, నీతిగల, దేవునితో నడిచే ఈ కుటుంబంతో, ఈ నిందలేని ఈ కుటుంబాన్ని దేవుడు కాపాడాలి అనుకున్నాడు. అంచేత చితిసారపు మానుతో ఓడను సిద్ధం చేయన్నాడు. అది అంటే ఏంటో దేవుడికి ఈ నోవు తెలియదు. దేవుని నామకి స్తోత్రం. మరి దేవుని చిత్తం అయితే మరొక దినం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక 40% మట్టుకు వాక్యం చెప్పాను. ఇంకా 60% వాక్యం మిగిలి ఉంది నా హృదయంలో. బహుశా దేవుని చిత్తం అయితే మరి రేపు ఉదయం ప్రభు కృప చూపితే ఈ మిగతా 60% వాక్యం రేపు ఉదయం చెప్తాను. ఈనాటికి మనకు ఈ లోకం మధ్య, దుష్ట ప్రపంచం మధ్య, పాపభూయిష్టమైన ప్రపంచం మధ్య అవినీతి, అక్రమం, అవిధేయత, అపవిత్రత, అన్యాయం, మోసం, వంచన, దగ, దోపిడీ, ఈ దుష్టులైన మనుషులతో నిండిన సమాజం మధ్య దేవునిని నమ్ముకొని, దేవుని మీద ఆనుకొని, దేవుని చిత్తము జరిగించడానికి హృదయమును సిద్ధం చేసుకొని, దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని, దేవుని కొరకై జీవించే నోహు లాంటి కుటుంబం, నీ కుటుంబం, నా కుటుంబం ఉండాలని దేవుని కోరుతూ ఈ మాటలు ఈ పూటకు ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మిగతా 60% వాక్య భాగం రేపు నేను దేవుని కృపను బట్టి వినిపిస్తాను. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రభు ఆ ప్రేమల మా తండ్రి, మేము జీవిస్తున్నటువంటి ఈ నోహు దినాలు అని ఈ వాక్యంలో వ్రాయబడి, ఈ భయంకరమైన దినాల్లో మనుషులు స్వార్థప్రియులు. వాళ్ళ మటుకు వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళికి ఇచ్చుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, నాటుతున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, వారి జీవితాలు సుఖంగా ఉండడానికి చూసుకుంటున్నారు. కానీ దేవునితో సంబంధం లేని జీవితాల మధ్య, దేవునితో ఏ విధమైన భయం, భక్తి లేని జీవితం మధ్య, ఈ భక్తిహీన ప్రపంచం మధ్య ప్రభువా, నీవు ఇష్టపడే కుటుంబముగా, నోహు లాంటి కుటుంబంగా మేము జీవించడానికి నీ కృప మాకు దయచేయము. యేసు పుణ్యనామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయునైన సర్వశక్తి గల ప్రభువు దీవెన సదా మీకు తోడైండి కాపాడును గాక. ఆమేన్.